హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే చింతొక్కు టమోటో పచ్చడి అండి. ఈ విధంగా చింతొక్కుతో ఒక్కసారి పచ్చడిని ప్రిపేర్ చేసి చూడండి. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒక డిఫరెంట్ స్టైల్లో ఎంతో టేస్టీగా ఉండే చింతొక్కు టమోటో పచ్చడిని ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. ముందుగా ఈ పచ్చడి కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి 3 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలను మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 50% బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఈ మెంతులు వేసుకోవడం వల్ల పచ్చడి చాలా టేస్టీగా అదేవిధంగా కమ్మగా ఉంటుంది. ఈ విధంగా స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కూడా దోరగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయడం వల్ల స్పైసెస్ అన్నీ ఈక్వల్గా ఫ్రై అవుతాయి. ఈ విధంగా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మన కారానికి తగినన్ని ఒక 12 లేక 13 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఈ విధంగా ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఎండుమిర్చిని కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకొని ఈ స్పైసెస్ అన్నీ ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 మీడియం సైజ్ టమాటాలను వేసుకొని టమాటాలు మెత్తబడి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఈ టమాటాల మిశ్రమాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి మిశ్రమం వేసుకోవాలి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాంట్లో 1 కప్ చింతొక్కుని వేసుకోవాలి. ఈ చింతొక్కులో సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ని చూసుకొని వేసుకోవాలి. ఒకేసారి కాకుండా లాస్ట్లో సాల్ట్ చూసుకొని వేసుకుంటే పచ్చడి మంచి టేస్ట్గా వస్తుంది. ఈ విధంగా చింతొక్కు వేసుకున్న తర్వాత మరొకసారి ఫైన్గా గ్రైండ్ చేసుకొని అందులోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న టమాటాల మిశ్రమం అందులోనే ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి మంచి టేస్ట్తో వస్తుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాంట్లో 1 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా పొడుగ్గా చాప్ చేసుకునేది వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పచ్చడిలో ఆనియన్ వేసుకోవడం వల్ల మనం తింటున్నప్పుడు భలే టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా పచ్చడినంతటిని ఒక బౌల్లో తీసుకొని అందులోకి పోపుని వేసుకోవాలి. ఈ పోపులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని పోపుని రెడీ చేసుకోవాలి. ఈ పోపుని పచ్చడిలో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో సాల్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోయేలా ఉండి చింతొక్కు టమోటో పచ్చడి రెడీ. ఈ పచ్చడిని మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.